దేశంలో భక్తులు పెరుగుతున్న కొద్దీ తమకు అందుబాటులో తమకు ఇష్టమైన దేవుడి గుడి ఉండాలని కోరుకుంటారు. ఆ గుడిని తమ నివాసాల కన్నా మిన్నగా చూసుకుంటారు. భక్తులకు సంబంధించినంత వరకు గుడిలోని ప్రతి అణువు వారికి భగవంతుడే. మరి ప్రతి అణువులోనూ ఆ పరమాత్మనే చూసుకుంటూ ఉంటారు. అందుకే ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా అభివర్ణించుకుంటారు. కానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని సాలిబండ పోతరాజ్ గల్లీలో మాత్రం ఓ పురాతనమైన శ్రీకృష్ణుడి మందిరం ఉంది. ఆ గుడి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మన పాలకులు, మన ఎండోమెంట్ అధికారుల దుర్నీతి కారణంగా, వారు కొందరు దుర్మార్గులకు వత్తాసు పలుకుతున్న కారణంగా గుడికొచ్చే భక్తుల కళ్ళల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. ఆ దేవుణ్ణి అర్చిస్తున్న పూజారులు, వారి కుటుంబం సైతం దిన గండంగా బతుకులిడుస్తున్నారు. సాలిబండలో ఉన్న చతుర్భుజ శ్రీకృష్ణుడి ఆలయానికి 30 ఎకరాల భూమి ఉండేదట. కానీ ఇప్పుడు ఆ భూమి కేవలం కొన్ని గజాల్లోకి క్షీణించుకుపోయింది. ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది? దీన్ని సరిచేయడానికి పూనుకోవాల్సింది ఎవరు? ఎవరైనా దేవుడి గుడికి ఎందుకెళ్తారు? దేవుడి సమక్షంలో కాసింత ప్రశాంతత దొరుకుతుందని, తమ కష్టాల నుంచి కాసింతైనా ఉపశమనం లభించి ఊరట పొందుతామని, అంతే కదా. కానీ హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండ పోతురాజు గల్లీలో ఉండే జగన్నాథుడి ఆలయానికి వెళితే భక్తుల మనసు మరింత వ్యాకుల పడుతుంది. యావత్ ప్రాణికోటిని పాలించే జగన్నాథుడి పరిసరాలలో ఆ జగన్నాథుడికి ఇంతటి అన్యాయం ఎలా జరుగుతుందా అని మనసంతా కల్లోలం రేగుతుంది. అక్కడి పరిస్థితులకు, ప్రశ్నలకు జవాబు దొరక్క భక్తుల కన్నీళ్లు వరదలై పారుతాయంటే అతిశక్తి కాదు. మరి ఆ జగన్నాథుడి భక్తులు, చతుర్భుజ శ్రీకృష్ణుడి భక్తులు కన్నీళ్లు కార్చే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? దేవుణ్ణి అర్చించే అర్చకుల మీద కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ గుడి చాలా ప్రాచీనమైన గుడి. ఎక్కడ చూసినా ఎన్క్రోచ్మెంట్సే ఉంటాయి. ఎవ్వరు వచ్చి పట్టుకునే నాదుడు లేడు, అడిగేవాడు లేడు. ఎండోమెంట్స్ వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చినాము. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రెంట్స్ కట్టరు. రెంట్స్ కట్టమంటే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళతో ఏదో కొలైడ్ అయ్యి వాళ్ళు స్టాప్ అయిపోతారు. వాళ్ళు రారు మళ్ళోసారి. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉన్నప్పటి నుంచి నిలబడి కట్టిపించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. గుడి నాదనుకుంటూ ఒకడు వచ్చి గుడి పంతుల భార్యని జుట్టు పట్టుకొని గుంజి పెద్దగా రవస చేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మేము ఎండోమెంట్కి పోయి అప్పుడు గట్టిగా మాట్లాడితే వాడిని రాకుండా చేసిండ్రు. వాడు కోర్టులో కేసు వేసి లాస్ట్కు ఓడిపోయిండు. గుడిని చూసాను, నాదుడు లేడు. జగన్నాథ మందిర్ అనగానే మనకు గుర్తొచ్చేది పూరి జగన్నాథ స్వామి ఆలయం. కానీ మన భాగ్యనగరంలోని 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జగన్నాథుడి ఆలయం ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఈ మందిర్ లాల్ దర్వాజాలోని పోతురాజు గల్లీలో ఉంది. ఈ గుళ్ళో చతుర్భుజ శ్రీకృష్ణుడిగా స్వామి దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలా చతుర్భుజుడిగా కనిపించడం బహు అరుదైన విషయంగా పండితులు చెబుతారు. కృష్ణుడికి 2 వైపులా శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అనుగ్రహిస్తాడు. 100 ఏళ్లుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటూ ఉండడం వల్ల ఈ క్షేత్రానికి పవిత్రత, మహత్తు ఏర్పడ్డాయని, అందుకని భక్తుల ధర్మమైన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఇంతటి మహత్తు కలిగిన ఈ ఆలయం ఆదరణ కోల్పోయింది. ఒకప్పుడు గొప్పగా వెలిగిన ఈ క్షేత్ర వైభవం ఇప్పుడు కేవలం ఉత్సవాలకు, పండుగల సమయాలకు మాత్రమే పరిమితమైంది. భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆక్రమణదారులకు ఈ క్షేత్రం ఒక వరంలా మారింది. జగన్నాథుడి ఆలయ ప్రాంతం కొంతకాలం క్రితం వరకు 4 ఎకరాల వరకు విస్తరించి ఉండేదని చెబుతారు. అంతకుముందు 30 ఎకరాల మాన్యం కూడా ఇక్కడే ఉండేదని ఇక్కడి పాతతరం భక్తులు ఆనాటి వైభవం గురించి చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలయం దారుణంగా కుచించుకుపోయింది. మరి ఆనాటి భూములన్నీ ఏమయ్యాయి? ఆ 4 ఎకరాలు కూడా ఎందుకు మిగలకుండా పోయాయి? భూముల్ని కబ్జా చేసింది ఎవరు అనే ప్రశ్నల మీద సామాజికవేత్తలు, హిందూ సంస్థల ప్రతినిధులు పనిచేస్తున్నారు. అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడమే అసలు కారణంగా వారు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మా పెద్దవాళ్ళు చెప్పంగా మేము విన్నది ఏంటంటే ఈ గుడికి దగ్గర ఒక 30-40 ఎకరాల భూమి ఉంది. అది చంద్రాయణగుట్ట దాకా మొత్తం ఈ గుడిదే అని చెప్తారు. మరి
ఇది మొత్తం పేపర్స్ అన్నీ ఎండోమెంట్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళే దీన్ని ఏముందో న్యాయం చేయాలి. ఒకనాడు ఎంక్వైరీ కమిషన్ లాగా ఏదైనా పెట్టి ఆ పేపర్స్ ఏమున్నాయో అవి తెచ్చి ప్రజల ముందుకు పెడితే ప్రజలు కూడా దీన్ని పోరాడుతందుకు తయారున్నారు. ఆలయ అర్చకుడికి గౌరవ మర్యాదలు గాని వేతనాలు గాని లేకున్నా ఆలయ ఆవరణలో అద్దెకుంటున్న కొందరు ప్రైవేటు వ్యక్తులదే ఇక్కడ ఇష్టారాజ్యంగా మారింది. పేరుకు అద్దెకు ఉంటున్నా వారెప్పుడు అద్దె చెల్లించలేదని, ఎండోమెంట్ అధికారుల పరోక్ష మద్దతు కారణంగానే వారు చెలరేగిపోతున్నారని జగన్నాథుడి భక్తులు ఆరోపిస్తున్నారు. మరి దేవాలయం ఎండోమెంట్ ఆధ్వర్యంలోనే ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు. कम से कम एक पुजारी का यहाँ पे रहने का व्यवस्था और भगवान का सेवा करने के लिए कुछ भी जो है हो गए तो आगे भी इस सेवा जो है रुकना नहीं चाहिए. ఈ ఆలయంలో ప్రతి ఏటా జగన్నాథుడి రథయాత్ర పెద్ద ఎత్తున వైభవంగా జరుగుతుంది. అంతేకాదు శివరాత్రి, శ్రీరామనవమి, గోదాదేవి కళ్యాణం వంటి వైష్ణవ ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహిస్తామంటున్నారు పండితులు. మరి జగన్నాథుడి సేవలోని ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చే భక్తులకు ఏ లోటు రాకుండా శక్తి మేరకు ప్రయత్నిస్తున్న ఈ పూజారుల మనోవేదన ఇకనైనా తీరుతుందా? కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ దారుణమైన అన్యాయాన్ని, వేధింపుల్ని ఎండోమెంట్ శాఖ ఇకనైనా అరికడుతుందా? నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య అతిథులు మనతో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా మన మధ్యలో ఉన్నారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. మనందరికీ వారు సుపరిచితులు. వారు తెలియని వారంటూ ఎవరు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వారు తెలియని వారంటూ ఎవరూ లేరు. తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణ భారతం అంతా కూడా మనం చెప్పుకోవచ్చు. వారు ప్రసిద్ధగాంచిన మోటివేషనల్ స్పీకర్, అలాగే ప్రముఖ సైకాలజిస్ట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో. అలాగే మన మధ్యలో ఉన్నారు మనందరికీ సుపరిచితులు, ఐటీ ఎక్స్పర్ట్, అలాగే ఫ్యాకల్టీ సైబర్ క్రైమ్స్ పోలీస్ అకాడమీకి వారు ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చాలా మంది యూత్ని దిశానిర్దేశం చేస్తూ చాలా వరకు కూడా సైబర్ క్రైమ్కి ప్రేగా బలవుతున్న వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు చాలా వారు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. వారే మన మధ్యలో ఉన్నారు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు. సార్, మీకు కూడా ధన్యవాదాలు ఈ షోకి వచ్చినందుకు. సార్, ముఖ్యంగా జాగోరే జాగో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలు, మనం ఎక్కడో కాదు, పుణ్యక్షేత్రాలు అంటే మనం ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. మనం ఉంటున్న మన హైదరాబాద్ మహానగరంలో, మన భాగ్యనగరంలోనే కనీస భాగ్యానికి నోచుకొని అనేక చాలా ప్రాముఖ్యత చెందిన, ఒకప్పుడు చాలా బాగా వైభవంగా వెలిగిన ఆ గుళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆ గుళ్ళకు సంబంధించి ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే ఒక రకంగా మనం చూస్తున్నాము. నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితి ఈరోజు ఈ ఆలయాల్లో ఉన్నది. అంటే 1-2 కాదండి, వందల వేల ఆలయాలు మన పరిసరాల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా ప్రాచీనమైనవి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నవి. మరి అప్పుడు చక్కగా వైభవంగా ఉన్న ఈ గుళ్ళు ఈరోజు ఎందుకు నోచుకోలేకపోతున్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, జనంలోకి ఎందుకు మన హిందువుల్లో చైతన్యం ఎందుకు కావట్లేదు, గుళ్ళకి వీళ్ళందరూ రావడం ఎందుకు మానేశారు అనే ఆస్పెక్ట్లోనే అలా జరగడం వల్లే ఈరోజు ఆలయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మీరు ఇద్దరు రావడం చాలా సంతోషం. మీరు చెప్పే ప్రతి వాక్యం కూడా ఎంతో మంది హిందూ బంధువులను కదిలించి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళు మళ్ళీ మన ఆలయ యొక్క విశిష్టత తెలుసుకొని మళ్ళీ ఆలయ భూములు కాపాడే ప్రయత్నం చేద్దారని ఆశిస్తూ ఈరోజు వెల్కమ్ టు ద షో సార్. ముందుగా సార్ గంపా నాగేశ్వర గారు, మీరు ఏది మాట్లాడినా అది ఒక వేదవాక్కులాగా వెళ్ళిపోతుంది. మరీ ముఖ్యంగా యువత, 40% ఉన్న యువ సంపద మన దేశంలో. మీరు శ్రీకారం చుట్టిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని మీరు వారిని చైతన్యపరుస్తూ ఎన్నో దశాబ్దాలుగా మీరు కృషి చేస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక కోణంలో కూడా చాలా వరకు ఎంతో మందిని మెంటర్ చేయడం మనం చూస్తున్నాం. అలాంటి మీరు సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితి, మన భాగ్యనగరం తీసుకోండి, కొన్ని వందల ఏళ్ల ప్రాసిద్ధ్యం గల ఈ ఆలయాలు ఈరోజు ఎటువంటి దిక్కులేక అక్కడ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అసలు యువతని చైతన్యపరిచి యువత రావాలి, మన ఆలయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో వాళ్ళంటూ ఒక ముందుకు రావాలి అంటే మీరేం చెప్తారు సార్? యువతదేం తప్పలేదు, యువతకి ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు యువత అంటే ఒకప్పుడు పిల్లలు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడన్నా గుడికి తీసుకెళ్లారా? పోనీ తల్లిదండ్రులు వెళ్తున్నారా? కనీసం వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్తున్న వాళ్ళు మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక 10% వెళ్తున్నారు. ఓ 10% మాత్రం, ఆ 10%తో ఇంత వైబ్రేషన్, ఆ 10%తో ఇంత అద్భుతం నడుస్తుంది. ఒక 20% వెళ్ళినా సరే మొత్తం కదిలిపోతుంది. ఓకే, ఈ మధ్యలో నేను అనుకోకుండా అమెరికా ఒక 3 నెలలు ఉండాల్సి వచ్చింది. అమెరికాలో
అక్కడ ఉన్నప్పుడు ఒక గ్రూప్లో నన్ను చేర్చారు, మీరు నేను వచ్చాను చేరిస్తే ఏంటో చూస్తుంటే ఇదేంత ఏముంటుందో అంత టెక్నాలజీ నాకెందుకు అనుకున్నా, హ్యాపీగా ఉందామని 3 నెలలు వెళ్దాం అనుకుంటే ఈరోజు లలితా సహస్రనామం ఉంది, ఇంతమంది వస్తారు అన్నారు. ఇదేంటి లలిత సహస్రనామం ఇక్కడేంటి అంటే కింద ఎస్ అని థమ్స్అప్ 60 మంది పెట్టారు. మా కూతురు అదేంటమ్మా అంటే నాన్నగారు ఇక్కడ మీ అక్కడ ఎంత జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం జరుగుతుంది అంటే అద్భుతంగా చేశారండి. అక్కడ దసరా చేశారు, బతుకమ్మ చేశారు, పండుగలు చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ ఉన్న మనం వాల్యూ గుర్తించలేము, అక్కడ ఉన్న వాళ్ళు గుర్తిస్తున్నారు. అంటే ఇక్కడున్న మనము ఇంటి పక్క ఉన్న గుడిని పట్టించుకుంటే చాలండి, పట్టించుకోవడం అక్కర్లేదండి, మీరు అక్కడ ఏం ఎక్కలేదు. వారంకి ఒక్కసారి దర్శనం చేసుకోండి మీరు మీ పిల్లలతో పాటు చర్చ్. అమ్మ నాన్న ప్రతి శనివారమా ఆదివారమా సండేనా మండేనా ఏదో ఒకటి సాయంత్రమా మార్నింగా ఈవినింగా దయచేసి గుడి తీసుకెళ్ళండి. ఈ గుడిలో అమ్మ ఒకటి మేము వెళ్దామంటే బాగానే ఉంది, కాస్త కొద్దిగా పెద్ద గుడికి వెళ్దామంటే టికెట్ పెట్టాలమ్మా. చెప్పులకు టికెటే, దర్శనానికి టికెటే, మసీదులో టికెట్ ఎక్కర్లే, చర్చిలో టికెట్ ఎక్కర్లే. కాబట్టి ఈ టికెట్లు కూడా ఈ యొక్క వ్యవస్థ నశించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఎలా ఉంటుందంటే కొన్ని గుళ్ళు పట్టించుకోండి. మీరు చెప్పినట్టుగా మా ముత్తాత గుడి కట్టించడం మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కట్టించారు. మా నాన్నగారి వరకు బాగా నడిపించారు దాన్ని. మా నాన్న ఏం చేశారంటే ఈ పిల్లలు ఆ మాట వినరేమో అని చెప్పేసి మా నాన్నగారు కొంత అమౌంట్ ఒక దగ్గర డిపాజిట్ పెట్టి డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ను పంతులకు శాలరీ వెళ్ళేట్టుగా చేసి పెట్టాడు. ఆయన పెట్టినప్పుడు బాబు తక్కువే ఉంది, మా తమ్ముడు మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పంతులకు శాలరీ ఇస్తూ పంతులు మెయింటైన్ చేస్తూ ఆ ఊరిలో గుడి నడిపిస్తాడు. అది ఆ గుడి పేరు గంపల గుడి అని పెట్టాడు. అలా అయిపోయింది ఆంజనేయ స్వామి గుడి. అంటే మనం ఇలాగా పెద్దలు ఆలోచించారు కాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు మనం చూసాం కదా ఎన్నో 400 చరిత్ర, 400 ఏళ్ళు, 300 ఏళ్ళు, 200 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గుళ్ళు కూడా పట్టించుకోవట్లేదంటే మనము ప్రభుత్వం నేను నిందించాను, ప్రభుత్వం ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వస్తుంది, మనము వెళ్ళాలి, మనము దర్శనం చేసుకోవాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. గారు ఇప్పుడు సార్ చెప్పారు ఇది తల్లిదండ్రులే చెప్పాలి, మనం ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయక్కర్లేదు, ఆదాయం ఉంటే వాళ్ళు వస్తారు. మరి చెయ్యాల్సింది మేల్కోవాల్సింది మనము మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మన ఇళ్లలో అమ్మా నాన్న చెప్పాలి. ఇందాక వారు అన్నారు మన దేశాల్లో తగ్గిపోతూ ఉంది, విదేశాలలో అక్కడ ఇందాక అద్భుతంగా చెప్పారు నాగేశ్వరరావు సార్, అక్కడ అద్భుతంగా కూడా లలితలు చేస్తున్నారు, ఇంతమంది పార్టిసిపేషన్ ఉందని. మరి ఇక్కడ 10% కూడా వరకు కూడా ఉందో లేదో అని చెప్పారు. 20%కి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అంటే 20%కి అంత అద్భుతాలు జరుగుతాయని వారు చెప్పడం అనేది నిజంగా చాలా పెద్ద ఒక అవేకనింగ్ అండి అందరికీ చూస్తున్న వాళ్ళకి. మరి అందులోని ఇంతుంటే అసలు 100% గనక మనం ఆలయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అసలు ఈ ఆలయాలు ఎందుకు వెళ్ళాలి, అక్కడ విశిష్టత ఏమిటి? గుళ్ళకు సంబంధించేసి మన సంస్కృతిని కాపాడుకోవడం గురించి గొప్ప విషయాలు చెప్పున్నారు సార్. గుడికి సంబంధించి సహజంగా జరిగే విషయం ఏంటంటే ఈరోజు మనం సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలా చోట్ల మనం ఒక రకమైన ఉద్యమాలు చూస్తూ ఉన్నాం. ఎలాంటి ఉద్యమాలు అంటే కనుక సోషల్ మీడియాలో కూర్చొని మా మతం కాపాడబడాలి అని చెప్పేసి హిందూ మతాన్ని కాపాడటం కోసం మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. సో పోస్టులు పెడతాము, షేర్లు వస్తూ ఉంటాయి, 100 షేర్లు వెళ్తూ ఉంటాయి. కానీ పోస్ట్ పెట్టే వాళ్ళలో ప్రతి వారం అట్లీస్ట్ రోజు వద్దు, ప్రతి వారం లేదా 15 రోజులు ఒకసారి పోస్టులు పెట్టేవాళ్ళు మీరు ఎంతమంది గుడికి వెళ్తున్నారు? సో పోస్ట్ పెట్టడం అనేది జస్ట్ మన కంఫర్ట్తో ఏసీలో కూర్చొని ఇంట్లో కూర్చొని పోస్ట్ పెట్టడం కాదు. నిజంగా మతం కాపాడబడాలి అంటే, గుడి కాపాడబడాలి అంటే 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్ళటం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈరోజు తను కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే కనుక ఎందుకు అంత పురాతనమైన గుడి 400 సంవత్సరాల క్రితం ఉందని చెప్పేసి అనుకుంటున్న గుడి ఈరోజు చూసేవాళ్ళు దిక్కులేక ఆ విధంగా ఉందంటే కనుక ఆల్మోస్ట్ అక్కడ ఆక్రమణకు గురవుతున్నాయి అంటే కనుక అక్కడ ఏదైతే కనుక దేవుడు మాన్యం అని చెప్పేసి అనేది పూర్తిగా ఆక్రమించబడేసి ఈరోజు కనీసం గుడి కూడా నడిచే పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటే కనుక ఎందుకు అంటే కనుక ఎక్కడికి జనాలు ఫ్లోటింగ్ తగ్గిపోతుందో, ఎక్కడికి జనాలు వెళ్ళటం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి అవి కబ్జాలకు గురవుతూ ఉంటాయి, ఆక్రమణకు గురవుతూ ఉంటాయి. మనిషి కదలకే ఏ అన్యాయమైనా జరగకుండా ఉండటానికి ఒక శ్రీరామ రక్ష. మనం ఉదాహరణకి ఒక రూట్ ఉందనుకోండి, ఆ రూట్ పూర్తిగా పాడుపడిపోయింది, సింపుల్గా అటు ఇటు చెట్లు మలిసిపోయినాయి అనుకోండి, అటు మనం వెళ్ళకపోతే ఆ పక్కన ఉన్న పొలం వాడో ఎవడో దాన్ని కబ్జా చేసేస్తాడు. సో మనిషి కదలిక అనేది ఉంటే ఖచ్చితంగా అది కాపాడబడుతుంది. సో గుడి కూడా దాని కిందకే వస్తుంది. సో మరి గుడికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసానంటే, గుడికి వెళ్తే చాలామంది అంటూ ఉంటారు నేను ఆ గుడికి వెళ్ళి మొక్కున్నా నాకేం జరగలేదు అది అని చెప్పేసి అంటూ ఉంటారు. యాక్చువల్లీ దేవుడిని మనం నమ్మే విధానంలోనే ఒక పెద్ద ఫ్లా ఉంది.
ఏం ఫ్లా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడు సపరేట్ అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చోనున్నాను, దేవుడు నాకు కరుణించాలి, దేవుడు వేరే వ్యక్తి, నేను వేరే వ్యక్తిని అని చెప్పేసి అనుకున్నంతకాలం న్యూటోనియన్ ఫిజిక్స్ అంటే న్యూటన్ చెప్పిన విధానం ప్రకారం యాపిల్ చెట్టు నుంచి కిందకు పడేంత వరకు వెయిట్ చేస్తే మాత్రమే యాపిల్ కిందకు వస్తుంది. యాపిల్ దేవుడు అనుకుందాం, దేవుడు మీ దగ్గరికి వచ్చేంత వరకు మాత్రమే దేవుడు మీకు ఫుల్ఫిల్ అయినట్లు లెక్క. సో మీరు అక్కడికి వెళ్ళలేరు, దేవుడు ఇక్కడికి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. న్యూటోనియన్ ఫిజిక్స్లో అది పాసిబుల్ కాదు, మనం అక్కడికి వెళ్ళటం సాధ్యపడదు, దేవుడు ఇక్కడ రావడం సాధ్యపడదు. మరి మనం దేవుడు ఎప్పుడు అవుతామంటే కనుక మనము వేరు దేవుడు వేరు అనే కాకుండా దేవుడే నేనని చెప్పేసి అనే భావనకు వెళ్ళినప్పుడు, దేవుడిలో మనం చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ ట్రాన్సెండెంట్ ఆహారాన్ని, టైము, స్పేసు, మైండు, బాడీ, శరీరాన్ని పూర్తిగా మర్చిపోవాలి, మైండ్ని మర్చిపోవాలి, టైంను మర్చిపోవాలి, మనం ఎక్కడున్నామో మర్చిపోవాలి. ఆ అలౌకికమైన స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు కరుణిస్తాడు. సో ఈరోజు హిందూ మతంలో చేయబడుతున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఈ గుడికి వెళ్తే కనుక మొక్కుకుంటే కనుక నా కోరికలు నెరవేరుతాయి అంటే, సింపుల్గా చెప్పాలంటే మన స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడిని వచ్చేటప్పుడు ఫుల్ఫిల్ చేసే వ్యక్తిగా చూస్తున్నాం, కానీ మనం దైవిక లక్షణాలు వదర్చుకునే వ్యక్తులుగా తయారు చేసుకోవట్లా. ఇంకొకటి, దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే కనుక, సహజంగా గంపా నాగేశ్వరరావు గారు, మీరు, నేను ఇలా కూర్చొని ఉన్నాం అనుకుందాం, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే కనుక నాకు నచ్చిన హీరో గంప గారికి నచ్చరు, గంప గారికి నచ్చిన హీరో నాకు నచ్చరు, నాకు నచ్చిన పుస్తకం మీకు నచ్చదు, మీకు నచ్చిన పుస్తకం నాకు నచ్చదు, నచ్చని పుస్తకం, నచ్చని హీరో, నచ్చని రాజకీయ పార్టీ, నచ్చని ప్రాంతము, ఇలాగ అన్నీ కూడా సపరేట్ అయి ఉన్నప్పుడు ప్రతి క్షణం మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీకు నచ్చిన పుస్తకం వచ్చేటప్పటికి నాకు నచ్చక నేను మిమ్మల్ని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. ఏమవుతుంది? తెలియకుండా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది, సంఘర్షణ క్రియేట్ అవుతుంది. ఈ సంఘర్షణ ఎవరు సృష్టిస్తున్నారంటే అహం సృష్టిస్తుంది. సో నేను చదివిన పుస్తకమే గొప్ప, ఎన్నో గారు చదివిన పుస్తకం అసలు గొప్ప కాదు అని నేను నమ్మినంతకాలం మీరు నాకు సపరేట్ కనపడతారు జీవితాంతం కూడా. సో మీరు దేవుడికి సంబంధించిన ఆత్మ అనుకున్నా కూడా, అంటే దేవుడు అంశం ఆత్మ అనుకున్నా కూడా, నేను మీతో ట్రాన్సెండెంట్ అవ్వడానికి నేను ఇష్టపడడం, నా దృష్టి అంతా కూడా ఎక్కడ సపరేషన్ మీద ఉంది కాబట్టి. సో మన చుట్టూ మన కుటుంబంలో ఉండే వ్యక్తులు మనకు నచ్చరు, మనం పనిచేసే ఆఫీస్లో నచ్చరు, మన కాలేజీలో స్కూల్లో ఉండే వాళ్ళు నచ్చరు. ప్రతి దగ్గర కూడా సమాజంలో ఉండే ప్రతిదీ కూడా సమస్యలా కనపడుతున్నప్పుడు ఈ సమస్యలన్నీ ఎక్కడ సర్దుమణుగుతాయంటే కనుక దేవాలయంలో. ఎలాగండి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూర్తిగా బయట నుంచేసి, ఎందుకంటే యాక్చువల్ దేవాలయంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఇంతకుముందు సార్ అన్నట్లుగా ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది యాక్చువల్ గుడి ప్రతిష్ట జరిగే సందర్భంలో గుడిలో వచ్చేటప్పటికే స్పెసిఫిక్గా ఆవాహనం చేస్తారు, శక్తి ఆవాహనం చేస్తారు. ముఖ్యంగా ఏ గుడినైనా చూడండి, ధర్మం ప్రకారం వచ్చేటప్పటికి కొంతమంది బాగా ఎక్స్పర్ట్స్ని ఆ రంగాలు తీసుకొచ్చేసి, ఎవరైతే గనక గ్రహస్థితులు కరెక్ట్గా ఉండాలి, అలాగే నక్షత్రాలు కరెక్ట్గా ఉండాలి, అలాగే పంచభూతాలు ఆ టైంలో వచ్చేటప్పుడు 100% 5 ఎలిమెంట్స్ అనేది ప్రాపర్గా ఉంటే మాత్రమే అక్కడికి శక్తి వస్తుంది. అన్ని సందర్భాలు మ్యాచ్ అయినప్పుడు అక్కడ ఒక పర్టిక్యులర్ నవధాన్యాలు మెటల్లో కూడా కొంత ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది నిక్షిప్తం చేయడం సాధ్యపడుతుంది. ఆవాహన చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా దైవిక శక్తులు, యూనివర్సల్ పవర్ అనేది ఆ ప్లేస్కి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రొటెక్ట్ చేయబడే విధంగా, భూకంపాలు రావచ్చు, శత్రువులు రావచ్చు, ఎన్నో జరగవచ్చు, అయినా కూడా అది రక్షించబడేలాగా ప్రత్యేకమైన యజ్ఞాలు చేసి అప్పుడు మాత్రమే ప్రతిష్ఠిస్తారు. మన ఇళ్లలో కొట్టుకొని తిట్టుకుని మనం నెగిటివ్ ఎనర్జీలో, లో లెవెల్ ఎనర్జీలో ఉన్నాం అనుకోండి. సో లోయర్ కాన్షియస్నెస్లో మూలాధార, మణిపూరక, అలాగే స్వాధిష్టానాలు ఉన్నాం. ఈ మూడిట్లో ఉన్న వ్యక్తులు మన అక్కడికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా హయ్యర్ చక్రాస్ యాక్టివేట్ అయ్యేసి మనిషి ప్రశాంతత పొందుతాడు. సో గుడికి వెళ్ళటం అనేది ఎందుకు ప్రశాంతత వస్తుందో పీపుల్ లాజిక్ అర్థం కావట్లా. గుడికి వెళితే 100% ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత కోసం అయినా కానీ వెళ్ళటం మొదలు పెట్టండి. దాని వలన మతం కాపాడబడుతుంది, గుళ్ళు కాపాడబడతాయి. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి అంతరించిపోయిన భారతీయ సంస్కృతి కాపాడబడుతుంది. ఖచ్చితంగా సార్. సార్ నాగేశ్వరరావు గారు, ఈ రోజుల్లో ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు ఒక మాట చెప్పారు, వాట్సాప్ వారియర్స్ గానే ఉంటున్నారు, వాట్సాప్లకి మాత్రమే పరిమితం అయిపోతున్నాం. మనకందరికి కొన్ని వందల, మీకైతే వేల గ్రూపులు ఉంటాయి, వేల గ్రూపులు ఉంటాయి మీ ఇద్దరికి కూడా. అలాంటి అక్కడ మాత్రమే మన యాంగ్విష్ వెళ్ళబుచ్చుతాం.
ఇక్కడ ఏదో అనర్థం జరిగిపోతుంది, ఇదంతా ఇదేదో అల్లకల్లోలం జరిగిపోతుంది అని. అక్కడ మాత్రం ఆవేశపూరితంగా మనం రాస్తాం ఏదో చేసేయాలని. ఇది వర్డ్స్ అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి యాక్షన్ కి కన్వర్ట్ అవ్వాలంటే అడ్డంకులు వీళ్ళకి దేనిలో అడ్డంకులు వస్తున్నాయి? వీళ్ళు భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకు మోటివేట్ అవ్వలేకపోతున్నారు సార్? మీ పిల్లల్లో ఆస్తులు, అంతస్తులు, డబ్బు, కీర్తి, ప్రతిష్ట ఏదున్నా సరే సంస్కారం లేకుంటే ఎందుకండి? ఐ బ్లేమ్ ఓన్లీ పేరెంట్స్, ఇంకేమని కాదు. ఆ సంస్కారం నేర్పించేది మీరు చిన్నప్పటి నుంచి గుడులు తీసుకెళ్తుంటే, ఇలాంటి ప్లేసులు తీసుకెళ్తుంటే అందరం చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు లైన్ ఏదైనా టెంపుల్కి వెళ్తే లైన్ దొరికేది, నాకు ఈజీగా తక్కువ దొరికేది. ఎందుకు తిరుపతి చెప్తున్నాను, 93, 94, 96, 97 అలా వెళ్తే దర్శనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడండి 3 రోజులు ఆగాలి. అంటే భక్తి పెరిగింది కదా, గుమ్మకలం పెరిగింది కదా, యాదగిరిగుట్ట పెరిగింది కదా. అంటే దాంతో ఏంది, పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నారు. యూత్ కూడా స్లోగా వాళ్ళ ఏందో నిజం తెలుసుకుంటున్నారు, వాళ్ళ నైజం తెలుసుకుంటున్నారు, తిరిగి వస్తున్నారు. అలా రావాలంటే ఇటువంటి మీడియా అవసరమో, ఇటువంటి విషయాలు అవసరమో, ఇటువంటి చెప్పేది అవసరమో, మీలాంటి వాళ్ళు అవసరమో, శ్రీధర్ గారి వాళ్ళు సైంటిఫిక్ ఎందుకు వెళ్ళాలని చెప్పడం అవసరమో. లా ఆఫ్ అట్రాక్షన్ 3,000, 6,000, 10,000, 50,000 ఎంత సార్ ఖర్చు? కోర్స్ ఫీజు అంతా 50,000 కట్టి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటారమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే యద్భావం తద్భవతి. అంతే అంటే నువ్వు అనుకుంది అవుతుంది. మరి నువ్వు అనుకుంది అవుతుంది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఇదే మనము అమ్మా నాన్న నేర్పించి కాస్త మన టీచర్లు కాస్త నేర్పిస్తే, అరే గుడికి వెళ్తే నీకు ప్రశాంతి దొరుకుతుంది, గుడికి వెళ్తే నీకు మనశ్శాంతి దొరుకుతుంది, గుడికి వెళ్తే నీకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వెళ్తున్నావో ఆ యొక్క ఎనర్జెటిక్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంటాయి. మేము ఇల్లు ఎక్కడ తీసుకున్నా గుడి దగ్గర తీసుకుంటాం, గుడి దగ్గర తీసుకుంటాం. ఓకే, దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో అక్కడ ఉండి కొద్దిసేపు ఆడుకొని రావడం వల్ల నా పాప, నా మనమరాలు చూసిన ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటుందండి. అది మీరు ప్రత్యక్షంగా చూస్తూనే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నేను అనుభవించి చెప్తున్నాను. ఏదో 62 ఏళ్ళ వయసులో చెప్పడం కాదు. నేను ఏది మిస్ అని చెప్తున్నాను. కమ్యూనిజంలో తిరిగిన వాడిని, నేను దాంట్లో తిరిగిన వాడిని, లెఫ్టిస్ట్లో తిరిగిన వాడిని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు తిరిగే వాళ్ళందరూ అందరూ గుళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు అందరు కూడా దైవభక్తిలో ఉన్నారంటే మేము వెళ్ళింది రైటో రాంగో తెలియక ఆ తరంలో, ఆ వయస్సులో అటో ఇటో ఉండాలి కాబట్టి ఎటో ఉండి అసలు రైట్ ఏదో తెలుసుకొని ముందుకు నడుస్తున్నాం అని చెప్తున్నాను. దైవభక్తి, దేశభక్తి 2 ఉంటే చాలండి. సార్, ఈ దైవ భక్తికి టూల్స్ ఏంటి? ఇప్పుడు యూత్ ని మోటివేట్ చేయడానికి, ఇప్పుడు ఈ సుదీర్ఘమైన మీ జీవితంలో, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చూసినప్పుడు ఇంతమంది యూత్ ని ఈరోజు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యము, అన్వాంటెడ్ ఫిల్దీ మ్యాటర్ అంతా చూస్తున్నారు. దాని నుంచి బయటికి వచ్చి ఒక సక్రమమైన సంస్కారవంతమైన మార్గంలోకి వెళ్ళాలి అంటే మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు సార్? ఇది ఇక్కడికి వెళ్ళండి, వెళ్తే ఇది మీకు ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఎలా జరిగిందో. మేము ఒక ఇంపాక్ట్ కార్యక్రమానికి ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తున్నాం. వెలిగిస్తుంటే ఒకతను వచ్చి, సార్ ఆ ఆబ్జెక్ట్ మీరు వెలిగించడం వల్ల దాని కార్బన్ డైఆక్సైడ్ వచ్చి అందరూ ప్రాబ్లం అవుతుందండి, ఈ జ్యోతులు వెలిగించడం ఏంటండి. అతను ఎవరో నాకు అర్థమైంది గ్యారంటీగా. మీకు జవాబు అప్పలా ప్రసాద్ గారు ఇస్తారని చెప్పి నేను కూర్చున్నాను. అప్పలా ప్రసాద్ గారు దానికి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. అసలు అవి నెయ్యి ఏంది, నెయ్యితో వెలిగిస్తే ఏమొస్తుంది, నెయ్యితో వెలిగించడం వల్ల ఎన్ని వర్షాలు వచ్చాయి, ఏమొచ్చాయని చెప్తే మూసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటి మనం ఏం చేస్తున్నా కొంతమంది అబ్జెక్షన్ చెప్తా ఉంటారు, వాళ్ళు మన దారి తీసుకెళ్దామని చూస్తుంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మన నమ్మకం కాదని వాళ్ళ నమ్మకం. అంటే వాళ్ళ నమ్మకం ఎంత గొప్ప నమ్మకం అంటే వాళ్ళ నమ్మకం కాదని వాళ్ళ గొప్ప నమ్మకం. అంటే ఏంది, దేవుడు లేడని రోజు దేవుడిని నమ్మే వాళ్ళు వాళ్ళే. కాబట్టి అటువంటి వాళ్ళ వెంబడి తిరిగే వాళ్ళు మన పిల్లల వరకు చూసుకొని మన వరకు మన పండుగలన్నీ జరుపుకుంటూ, పవన్ అని మా దగ్గర ఉన్నాండి, టోటల్ ప్రతి ఒక్క మంత్రము చదివి ఏది ఎప్పుడు కనిపెట్టి చెప్తాడు ఆయన. అంటే ఇవన్నీ కూడా ప్రపంచానికి అందించింది మన భారతదేశం, కానీ మనకు తెలియదు. ఎందుకు? మొఘళ్ళ చరిత్ర, బ్రిటిష్ చరిత్ర, ఆ చరిత్ర, ఈ చరిత్ర చదివి ఫైనల్గా మనం ఏం తెలుసా, బానిసలం అయిపోయినాం, జీతగాలం అయిపోయినాం. సారీ టు యూజ్ దట్ వర్డ్, ఎంప్లాయీస్ అయిపోయినాం. మనం యజమానులు కాలే. ప్రపంచానికే బంగారం అందించే దేశం, ప్రపంచానికే నాలెడ్జ్ అందించే దేశం, ప్రపంచానికే విజ్ఞానం అందించే దేశము మన భారతదేశం. హిందూస్ సుప్రీంకోర్టులో క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది, హిందూ అనేది మతం కాదు, జీవన విధానం. ఇది మా జీవన విధానం. ఇది మేము ఇలా బతుకుతాము, అందరూ బతకనిస్తాము, అందరూ హ్యాపీగా ఉండనిస్తాము. అది ఎక్కడి నుంచి నేర్చుకుంటాము? గుడి నుంచి నేర్చుకుంటాం. ఆ గుడిలో ఉన్న పవర్ నుంచి నేర్చుకుంటాం. అక్కడున్న శాస్త్రి గారు, అక్కడున్న పంతులు గారు, అక్కడ ఉన్న పూజారి గారు, వాడు మంత్రోచ్చారణతో, ఆ మంత్రోచ్చారణ, నా శబ్దాలను మంత్రాల్లో ఎంత సైన్స్ నిక్షిప్తమై ఉంది, ఆ శబ్దాలతో మంత్రాలతో ఎన్ని జరిగాయి ప్రపంచంలో. కాబట్టి ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇంక కొంతమందికి వచ్చి అసలు శాస్త్రం ఏందో బయట తీసుకురావాలి.
ఆ శాస్త్రం ఏందో పండితుల నుంచి పామరులకు తీసుకురావాలి. ఇంకా పామరులకు ఈ యొక్క భక్తి ఎందుకు దూరమైందంటే అర్థం కాని భాషలో ఉంది కాబట్టి. అని మీరు అనొచ్చు సంస్కృతం నేర్చుకోవచ్చు కదా, సంస్కృతం నేర్చుకునే ఓపిక లేదు కదా, సంస్కృతం తెలుగు పట్టుకురండి, మీరు ఆ మంత్రాలను తెలుగులో తీసుకురండి, ఉన్నాయి చాలామంది తీసుకొచ్చారు. అప్పుడేమైతుందండి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తుంది, ఈ సైన్స్ అంతా అర్థమవుతుంది. ఇటువంటి విషయాలు తెలవడం కోసమో. శ్రీధర్ గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు గుడికి వెళ్తే మన ఎనర్జీ లెవెల్స్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో ఏదో ఒక అశాంతి ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా ఒక లోవర్ కాన్షియస్లో ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు ఇందాక అన్నట్టుగా గుడికి వెళ్తే ఒక హయ్యర్ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ హయ్యర్ కాన్షియస్నెస్ కనెక్ట్ అవ్వడం అంటే ఏమిటి, ఎందుకు వెళ్ళాలి, అంటే దీన్ని ఎలా ఛానలైజ్ చేయాలి? ఇప్పుడు మేము వెళ్ళామండి గుడికి, మీరు ఇప్పుడు లోవర్ కాన్షియస్ నుంచి హయ్యర్ కాన్షియస్కి మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటాం. ఆ కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక ప్రక్రియ, ఒక సాధన ఉండాలి, అట్లీస్ట్ తపనైనా ఉండాలి, నాకు ఇది కావాలి అని. దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? మనం అంటే ఒక సింపుల్గా మనం హెచ్ఎంటీవీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో మనం వాళ్ళని ఎలా మోటివేట్ చేయగలుగుతాం? ఇప్పుడు ఇందాక టీవీలో చూసారు మీరు, ఇందాక మేము విజువల్స్ చూపించాను, అక్కడ లోకల్ స్థానికులు ఏడుస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోండి, గుడిని ఉద్ధరించండి, మేమైతే చేస్తున్నాం ఉడతా భక్తిగా, కానీ మనకి ఎన్నో చేతులు కలవాలి, ఎంతో పెద్ద సమూహం కావాలి అని. ఎలా చూస్తారు, ఏం చేయాలంటారు? ఎక్కడ మిస్ అవుతుంది లింక్? యమునా గారు, వాస్తవంగా గుడికి వెళ్తే లోయర్ నుంచి హయ్యర్కి ఎలా వెళ్తారని చెప్పేసిన దాంట్లో సహజంగా లోయర్ అంటే ఏంటి, హయ్యర్ అంటే ఏంటో క్లారిటీ రావాలి. లోయర్ కాన్షియస్నెస్ అంటే ఒక మనిషి అహంభావంతో ఉన్న, ఒంటరితనంతో ఉన్న, దుఃఖంతో ఉన్న, భయంతో ఉన్న, అపరాధ భావంతో ఉన్న, లేకపోతే కనుక ఇంకా నేను తప్పు చేశాను అపరాధ భావం, ఇవన్నీ కలిసి లోయర్ కాన్షియస్నెస్. యాక్చువల్లీ అంటే నేను ఏదో ఒక ఆరోగ్యం గురించి భయపడుతున్నాను అనుకోండి, నా జాబ్ గురించి భయపడుతున్నాను అనుకోండి, నా బాస్ గురించి భయపడుతున్నాను అనుకోండి, నీ పని చేయగలుగుతానో లేదో భయపడుతున్నాను అనుకోండి, అది లోయర్ కాన్షియస్నెస్. అట్ ద సేమ్ టైము కోపం అనేది ఎవరి మీద కోపం చూపిస్తున్నా కూడా అది లోయర్ కాన్షియస్నెస్. సో మనం రోజువారీ జీవితంలో వచ్చేటప్పటికి ఈ లోయర్ కాన్షియస్నెస్లో ఏమవుతాయి అంటే, ఇంతకుముందు నేను అన్నట్లుగా మూలాధార, అలాగే మూలాధార అనేది భయానికి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి. నేను ఈ జీవితంలో బతకలేను, నాకు ఆర్థికంగా సరిగా లేదు, లేకపోతే కనుక ఇక్కడ ఈ సమాజంలో ఇంత ఇన్సెక్యూర్ సమాజంలో నేను బతకలేనని ఏ మనిషి భయానికి గురైనా, బాధకు గురైనా కూడా అది మూలాధార చక్రాన్ని బ్లాక్ చేసింది. సో ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా అతను నిరంతరం దాని గురించి బాధపడుతూ ఉంటాడు, కానీ ఆ సైకిల్ నుంచి బయటకు రాలేడు. అలాగే కోపం కానీ, ద్వేషం కానీ, ఇంకొకరి మీద ద్వేషం కానీ, ఇలాంటి అసూయి కానీ, ఇలాంటివంతా కూడా వచ్చేటప్పటికి మనిషి ఎనర్జీ లెవెల్ మొత్తాన్ని, అతని చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తాన్ని లాగేసి లోపల కార్టిజోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తూ బాడీని వచ్చేటప్పటికే మ్యాగ్నెటిజం కోల్పోయిన ఒక ఐరన్ ముక్కలాగా తయారు చేసింది. మనిషి ఉండటానికి బ్రహ్మాండం కనపడతారు, కానీ మ్యాగ్నెటిజం ఉండదు. సో ఆ టైప్లో తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ లోయర్ చక్రాస్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే గుడికి వెళ్ళటం స్టార్ట్ చేస్తారో, హయ్యర్ కాన్షియస్నెస్ ఎమోషన్స్ ఏంటంటే, ఒకటి యాక్సెప్టెన్స్, రెండు కరేజ్, అలాగే అన్కండిషనల్ లవ్, ఎట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్. సంథింగ్ ఏదన్నా చేస్తే కనుక కృతజ్ఞత తెలిపే బాగుంటుంది చూసారా, గ్రాటిట్యూడ్. ఇవంతా కూడా మనిషి హార్ట్ని ఎక్స్పాండ్ చేస్తాయి, మనిషిని యూనివర్స్లో కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, దేవుడికి కృతజ్ఞత తెలుపుతాం. సరెండర్నెస్ కూడా ఈ హైయర్ కాన్షియస్నెస్. సరెండర్నెస్ అనే దాంట్లో దేవుడిని నువ్వే శరణు అని చెప్పేసి ఎప్పుడైతే మనం మొక్కుతూ ఉంటామో, ఇక నేను నథింగ్, నా అహం అనేది చచ్చిపోయింది, దేవుడు మాత్రం నాకు ఉన్నాడని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా లోయర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు లోయర్ లెవెల్ ఎనర్జీస్ ప్రాణశక్తిని హరిస్తే హైయర్ లెవెల్ ఎనర్జీస్ ప్రాణశక్తిని పెంచుతాయి. సో అందుకని గుడికి వెళ్ళాలి. ఈ అండర్స్టాండింగ్ లేక ఆ గుడికి వెళ్తే ఏముంది అంటే, పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇప్పటికి కూడా ఆ గుడికి వెళ్తే కనుక సంవత్సరంలో మొక్కులు తీరుతాయంట. సో అక్కడ కూడా బార్గెనింగ్, మీ మొక్కులు తీర్చుకోవటం కాదు, అక్కడికి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏ గుడికైనా వెళ్ళండి, 100% ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో వెళ్ళి అక్కడికి వెళ్ళేసి పూర్తిగా మిమ్మల్ని మీరు మర్చిపోయేసి ఉండండి, స్పెండ్ చేయండి, 100% మీకు ఏదైనా కూడా లైఫ్ అనేది ఇంకాస్త ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో గుడికి వెళ్ళటం మానేసి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఇళ్లలో పూజలు చేసుకోవడం. ఇళ్లలో పూజ చేయొద్దంటల్లా, ఇళ్లలో వ్రతాలు చేయొద్దంటల్లా, ఎట్ ద సేమ్ టైం గుడికి కూడా వెళ్ళండి. ఎందుకంటే మీ ఇంట్లో సరౌండింగ్ స్పెసిఫిక్ ఇక్కడ కూర్చున్నానండి యాక్చువల్లీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ చైర్కో ఈ టేబుల్కో ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ కూడా గెస్టులు తీసుకొచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే లోయర్ లెవెల్ ఆఫ్ ఉందనుకోండి, కోపమో దుఃఖం వాళ్ళు బాధపడతా వచ్చారనుకుందాం. సో ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక అరగంట కూర్చొని ఇంటిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళది అబ్జార్బ్ అయిపోతుంది మ్యాటర్కి.
అదే గుడికి వెళ్ళారనుకోండి, గుడిలో మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండే ఆ మంత్రోచ్చారణ మొత్తం కూడా అక్కడ ఉండే ప్రతి మ్యాటర్కి కూడా, అక్కడ ఉండే గంటల దగ్గర నుంచేసి గోడల దగ్గర నుంచేసి ప్రతి దానికి కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఫ్రీక్వెన్సీని చేసుకొని అక్కడ వెళ్ళంగానే మనకి హ్యాపీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకని మీ ఇంట్లో ఉన్న ఎనర్జీ ప్యాటర్న్ కన్నా కానీ గుడికి వెళ్తే కనుక ఎనర్జీ ప్యాటర్న్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని గుడికి వెళ్ళటం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చతుర్భుజ కృష్ణుడు టెంపుల్ చూస్తున్నాం. అవునండి, చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగుంది సార్. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ అమ్మవారు ఉంది, రుక్మిణి మాత, వీళ్ళంతా ఉన్నారు అక్కడ. అద్భుతమైన ప్రాంగణం. ఇలాంటి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో హైదరాబాద్ గోల్డ్ ఉన్నాయి సార్. ఈ షో ద్వారా మనం అన్ని చూపిస్తున్నాం. అన్ని మీరు ఇందాక కబ్జాకు గురైంది అని చెప్తూనే ఉన్నాడు ఆయన. ఆ నిత్య ధూపదీప నైవేద్యాలు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఎందుకంటే పూజారికి అక్కడ శాలరీ కూడా లేదు, ఏమీ లేదు. ఎవరో కొంతమంది భక్తులు వస్తే అది అలా నడిపిస్తున్నారు. ఒక గుడిని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం అంత బిగ్గర్ టాస్క్ గా ఎందుకు అయిపోయింది సార్? ఇప్పుడు మీరు ఎంతో మందితో మీరు ఎంత చూస్తున్నారు ప్రపంచాన్ని మీరు. సరే, ఇక్కడ గుడులు ఆలయాలు అని మనం మాట్లాడితే లేదా సనాతన ధర్మం గురించి మనం ప్రస్తావిస్తే అదేదో నేరంగానో ఘోరంగానో, మనం మాట్లాడనుకోని విషయంగానో, లేకపోతే మనం బాగా చదువుకున్నాం కాబట్టి మనం ఇంటెలెక్చువల్స్ కాబట్టి గుళ్ళ గురించి మనం మాట్లాడడం ఏంటి అంటే సార్, ఈ స్టీరియోటైప్స్ మీరు ఒక ప్రముఖ సైకాలజిస్ట్, ఈ స్టీరియోటైప్స్ ని మనం ఎట్లా బ్రేక్ చేయొచ్చు? ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్ సార్. ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద పొజిషన్ల నుండి నేను గుడికి వెళ్ళడం ఏంటి అనే పరిస్థితులు చాలా ఉన్నాయి. వెళ్తారు వాళ్ళు, కానీ బయటకు వచ్చి బొట్టు చేసుకుంటారు. ఎందుకు సార్ అంటే మన ఒకప్పుడు సార్ మీకు తెలియదు ఏముంది, గుడి అంటే ఎన్నో యాక్టివిటీస్ ఉండేవి. ఒక కల్చరల్ యాక్టివిటీ ఉండేది, సాంఘికంగా సమాజంలో అందరూ సమానత్వం అని చెప్పే ఒక మాధ్యమం అది. ఎవరొచ్చినా భగవంతుడి ముందు ఒక్కటే అనే మనం ఒకటి. 3 ఎకనామిక్ యాక్టివిటీ జరిగేది, ఎంప్లాయ్మెంట్ వచ్చేది, అన్ని వర్గాల వారికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండింది. అగ్రికల్చర్ జరిగింది, ఎంతో మంది పొరుగురు వాళ్ళు వస్తే వాళ్ళకి చక్కగా ఆశ్రయం ఇచ్చేది. అప్పుడు హోటల్స్ అవేం లేవు, గుళ్ళోనే ఉండేవి, సత్రాలు ఉండేవి, నిత్యం అన్నదానం జరిగేది. అసలు ఆకలి మంటలు ఎప్పుడు లేవు, ఆకలి పిలుపులు ఎప్పుడు లేవు. ఇంత యాక్టివిటీ దేవాలయాలు ఉంటే ఈ రోజు జస్ట్ మనం వెళ్తున్నాము, గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే మన కోరికలు తీరుతాయి. నాకు శ్రీధర్ గారు చెప్పినట్టుగా కోరికలు తీరుతాయి. ఇదేంటి సార్ ఇది? ఇంతేనా? మన గుడికి ఇంత ప్రాశస్త్యం ఉంది కదా. మరి ఈ తరం అందరినీ సార్, మీరు ఇందారు అన్నట్టుగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని వయస్కుల వాళ్ళని మోటివేట్ చేసి ఆ గుడి వరకు మనం వెళ్తేనే కదా అంత ప్రాచీన సంస్కృతిని మనం కాపాడేవాడు. స్వామీజీలు దయచేసి మీరు దిగండి, ఇంకా ఈ గుడిని పట్టించుకోండి చెప్పేశారు అనుకోండి, వెళ్ళిపోతారు. ఈ గుడి ఏందండి, గుడి మొత్తం అదైతే కబ్జా కూడా వచ్చేస్తుంది, మనకి తిరిగి వచ్చేస్తుంది. ఇది నెంబర్ 1. వాళ్ళు చెప్తే ఫాలోవర్స్ పెరిగారండి. ఒకప్పుడు లేకుండా లేకుండే అంటే మీరు ఇంతమంది చెప్పారు కదా, తక్కువ అవుతారు కాదు, పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు. ఎవరికి పెరుగుతున్నారు? ఎవరైతే చెప్తారో వాళ్ళకి పెరుగుతున్నారు. ఇక్కడ దగ్గరే ఉందట, 100 కిలోమీటర్ దూరంలో ఉందట, 1000 లింగాలు 2000 లింగాలు కట్టేశాడు ఆయన. ఓకే అంటే వాడి నడుస్తుంది కదా. దాని అర్థమైంది, చెప్పే వాళ్ళు సరిగ్గా ప్రజెంట్ చేస్తే దేవుడు ఉన్నాడని కూడా సరిగ్గా చెప్పాలి. వాళ్ళ ఇక్కడ గుడి ఉందని కూడా సరిగ్గా చెప్పాలి. ఈ గుడికి వెళ్తే ఇది జరుగుతుందని చెప్పాలి. ఆ గుడి యొక్క ప్రాశస్త్యం చెప్పాలి. ఆ యొక్క స్థల పురాణం చెప్పగలగాలి. చెప్పితే కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఊహ అండి, నా యొక్క ఒపీనియన్. 100% వింటారు. ఇంకోటి, దైవభక్తి రోజుకింత పెరుగుతుంది, గాడ్ ఫియరింగ్ కూడా పెరుగుతుంది. నేను అటు ఇటు చూస్తున్నాను కాబట్టి ఈ టైం కరెక్ట్ టైం అండి. గుడిలో ప్రాశస్త్యం చెప్తే బాగుంటుందని నా కోరిక అండి. తప్పకుండా సార్. శ్రీధర్ గారు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, స్వామీజీలు అంటే ఎవరైతే పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళు చెప్తే వింటారు కోకొల్లలుగా అన్నప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం మనం కొన్ని ప్రవచనాలు వింటున్నాం, కొన్ని ఇవన్నీ చూస్తున్నాం. కానీ గుడికి వెళ్ళండి, మీరు ఈ ప్రక్రియ చేయండి, నిరాదరణకు గురైన ఆ గుళ్ళకి వెళ్ళి ఆదరించండి, మళ్ళీ వాటికి పూర్వవైభవం తేయండి అని ఎక్కడ ఎవరు నేను ఇక్కడ దయచేసి శ్రీధర్ గారు మధ్యలో నేను మాట్లాడతాను. చాగంటి గారు చెప్పారండి ఒకటి మధ్యలో చెప్పి ఏం చెప్పారండి, వారణాసిలో 9 రోజులు ఉండాలని చెప్పారు. 9 రోజులు ఇప్పుడు 9 రోజులు ఉంటారు అక్కడ వేలాది మంది. చాగంటి గారు ప్రవేశంలో ఏదో చెప్పారండి, మన అరుణాచల ప్రాశస్త్యం చెప్పారు. అయిపోయా, అరుణాచలం ఇస్ నెక్స్ట్ తిరుపతి, అందుకని అయిపోయింది. కారణం ఏంటి అంటే ప్రవచనకారులు చెప్తే వింటారు. అంత సారీ టు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని చేయండి. గరికపాలి గారు చెప్తే కోట్లాది మంది వింటారు. దిస్ ఈస్ మై ఒపీనియన్. ఒక సెట్ ఆఫ్ డివోటీస్, డిసైపుల్స్ ఉంటారు. కానీ సార్ నాగేశ్వరరావు గారు లేదా శ్రీధర్ గారు, మీరు ఇద్దరు కూడా అంటే టెక్నికల్గా అలాగే సైంటిఫిక్ టెంపర్మెంట్తో
యూత్ని ఇంకొక లెవెల్లో ఆల్రెడీ మీరు ఇంకొక ప్లేన్లో వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు, మీరు వాళ్ళని ఇటు లాగాలి అనే మీరు చెప్పింది మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఒకటే భక్తులుగా ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా కూడా చాగంటి గారు వీటికి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. భక్తులుగా ఉండి ఎంతో కొంత రోజు దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళంతా కూడా గరికపాటి గారికి కానీ చాగంటి గారికి కానీ కనెక్ట్ అయ్యే ఉన్నారు. సో మీరు అన్నట్లుగా గంపా గారు కానీ నేను కానీ ఇంకా కొంతమంది కానీ ఎవరైనా కానీ బాధ్యతగా ఖచ్చితంగా కూడా ఎందుకు యువత డిస్కనెక్ట్ అవుతున్నారంటే కనుక యువతలో వస్తున్న ఒక సమస్య ఏంటంటే నీ జీవితానికి నువ్వే హీరో అని చెప్పేసి ఏదో సినిమాలో చూస్తారు. చిన్న ఎగ్జాంపుల్గా అనగానే ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నన్ను మించినాడు లేడు అని చెప్పేసి సెల్ఫ్ సెంట్రిక్ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. నేనే గొప్ప, నాకు ఎవరో చెప్పొద్దు, నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి నేను మూర్ఖత్వం పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఓపెన్నెస్ తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని ఛేదించాల్సింది ఒకటే, పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ అనేది కొంత చెప్పాలి. అలాగే మా బోటి వాళ్ళం సైంటిఫికల్గా ఈరోజు చాలామంది ఇంకొకటి యూత్ చెబుతుంది ఏంటంటే నాకు కళ్ళెదురుగా చూపించు అంటున్నారు, నిరూపించు అని చెప్పేసి. కళ్ళెదురుగా చూపించడానికి సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒకప్పుడు మంత్రదండంతో జస్ట్ ఇలా వచ్చేసేసి కొంత మంత్రదండం ఇచ్చేసేసి కొంత మంత్రాలు వాటిలో ఇచ్చేసి ఆ వాటర్ని ఇస్తే కనుక ఆ హీలింగ్ వాటర్తో మనిషి జబ్బులు తగ్గిపోయాయి. ఋషులు కమండలంలో చేసే ఇది. అది ఇప్పుడు కాస్త ఏమైంది, అది చెప్పినంత కాలం వీళ్ళు ఏదో మాయ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అని అప్పట్లో నమ్మేవాళ్ళు, కానీ తర్వాత జనరేషన్స్ ఏంటి అల్ట్రా మోడర్న్ జనరేషన్స్ అదంతా సోది అది ఇది అని చెప్పేసి అంతా ఉన్నారు. ఎప్పుడైతే ఈరోజు మనకి మైక్రోస్కోప్ వచ్చిందో వాటర్లో సూక్ష్మక్రిములు ఉంటాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేయటం మొదలుపెట్టిన తర్వాత వాటర్ అంత స్వచ్ఛంగా కనపడిన సూక్ష్మక్రిములు ఉంటాయని నమ్మటం మొదలు పెడుతున్నారు. అంటే ఒక మెజరబుల్ టూల్ వచ్చేంత వరకు సైన్స్ ఒక కొలిచే సాధనాన్ని ఇచ్చేసేంత వరకు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే కనుక సైన్స్ లేటుగా ఉందా లేకపోతే కమాండ్లో మంత్రదండం లేటుగా ఉన్నాయా చెప్పండి? సైన్సే లేటుగా ఉంది. సైన్స్ లేటుగా ఉన్నప్పుడు మరి సైంటిఫిక్ ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి అంటే కనుక ఎలా చూపించగలుగుతారు? ఈరోజు వైఫై ద్వారా డివైజెస్ మధ్య డేటా కమ్యూనికేషన్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఇదే డేటా కమ్యూనికేషను ఇంతకుముందు వచ్చేటప్పటికి రకరకాల విజువల్ రూపంలో వశీకరణ కావచ్చు, ఇంకా రకరకాల వీటన్నిటిలో కూడా ఒక మనిషి ఇంకొక టెలిపోర్టేషన్ వీటన్నిటి ద్వారా వేరే ప్రదేశానికి వెళ్ళటం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ ఇలాంటివంతా చేయగలిగే వాళ్ళంటే కనుక నమ్మేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఇండైరెక్ట్గా కూడా రెండు డివైజెస్ని ఒకే ఫ్రీక్వెన్సీలో తీసుకొచ్చేసి ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు అక్కడ సేమ్ అదే జరుగుతూ ఉండేది. ఈరోజు మీ వైఫై సిగ్నల్ కనపట్టలాగా, మరి సిగ్నల్ కనపట్టలేదు కాబట్టి లేదని అంటున్నారా? సూపర్. సో 100% ఉన్నా అంటున్నారు కదా. సో మెజరబుల్ టూల్ ఉంటే మాత్రమే కాదు, కళ్ళ కనపడితే మాత్రమే కాదు, గాలి కూడా కళ్ళ కనపడదు లేదంటామా? శ్వాసిస్తున్నాం కదా. సో ప్రతిదాన్ని మెజర్ చేయాలనుకోవటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాజికల్ మైండ్ అనేది పక్కకి వెళ్ళిపోతే కనుక 100% మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు పూర్తిగా యూనివర్స్ మనం ఓన్ చేసుకోవడం మొదలు పెడుతుంది, దేవుడు మనం ఓన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అలా కాకుండా మన దృష్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే గుడికి వెళ్ళినా కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పూజారి ఎలా పూజ చేస్తున్నారు, బాగా మంత్రాలు చదువుతున్నారా లేదా, ఇవన్నీ మంత్రాలు కాదు, మీరు ఆ ఎగ్జిస్టెన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతే కనుక ఆటోమేటిక్గా పూజలతో సంబంధం లేకుండా ఎలా పూజ చేయబడుతుందో సంబంధం లేకుండా దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, దేవుడితో మీరు మెచ్చి అయిపోతారు. ఇప్పుడు మనం చూస్తున్న చతుర్భుజ కృష్ణ ఆలయం, దీన్ని జగన్నాథ స్వామి ఆలయం కూడా అంటారు. సో ఇది పోతురాజ్ గల్లీ, షాలిబండ, చార్మినార్ దగ్గర ఉంది. మరి ఈ ఆలయం ఇందాక కూడా మీకు చెప్పినట్టుగా ఇందాక వాళ్ళు చెప్పారు దాదాపు ఒక 30 ఎకరాల వరకు ఉండేది, పూర్తిగా ఆల్మోస్ట్ అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు గుడి వరకే కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ గుడికి కూడా చాలా అతి కష్టం మీద అక్కడ అర్చక స్వామి వారు అక్కడ ఉండి చాలా ఒత్తిడి ఫేస్ చేస్తూ ఎంతో భయాన్ని కూడా వారు ఫేస్ చేస్తూ అయినా కూడా భగవంతుడు ఉన్నాడని అలా అక్కడ కాలం వెళ్ళబుచ్చుతూ స్వామి వారి సేవలు చేసుకుంటున్నారు. ఎటువంటి ఆదరణ ఈ ఆలయానికి లేదండి. సో మనం ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఆలయానికి మళ్ళీ ఆ వైభవం రావాలి, భక్తులు పెరగాలి అంటే మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? 2 పాయింట్లు చెప్తాను. ఫ్యామిలీస్ కూడా 2 పాయింట్లు. ఒకటోది హైడ్రా ఎలా తీసుకొచ్చి అయితే ఇప్పుడు వాటర్ FTL లెవెల్ అని చూస్తూ ఏదైతే కొలగొడుతున్నాడో అదే రకంగా హైడ్రా లాంటిది దేవుడు అని ఒకటి కొత్తగా ఎండోమెంట్ అని స్టార్ట్ చేసి పాత గుళ్ళలో ఉన్న ఒరిజినల్ ల్యాండ్స్ అన్ని ఇప్పిస్తే రేవంత్ రెడ్డి గారు నిజంగా దేవుడిలాగా పూజిద్దాం. ప్రతి ఒక్క గుడి ల్యాండ్ ఇప్పించాలనుకో, ప్రతి గుడి ఆటోమేటిక్గా ఆ గుడికి వైభవం వచ్చేస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మిత్రులారా మీ పిల్లల పేరేం పెట్టుకున్నారు, మీ పేరేం పెట్టుకున్నారు, ఆ పేరును పిలవడం కాదు, ఆ పేరు ఉన్న దేవతను అప్పుడప్పుడు కలవడము వెళ్ళి రావడం చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఉన్న గుడికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళడం మొదలు పెడితే అందరు రావడం మొదలు పెడతారు.
అప్పుడే ఆ గుడి యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది. సో తొందరలో మీ గుడిలో మేము కూడా వస్తాము, ఆ రోజు కలుద్దాము. మేడం గారు పిలిపించినప్పుడు అందరం కలిసి కొన్ని వేలాది మందిగా ఆ రోజు దర్శనం చేసుకుందాము. అది అద్భుతమైన ఒక విషయం. ఆ రోజు హెచ్ఎంటీ వాళ్ళు కూడా ఆనందం కొడుతున్నాను. సో డెఫినెట్లీ అమ్మ, దెన్ పీపుల్ విల్ స్టార్ట్ ఆటోమేటికల్లీ. ఈ రకంగా ప్రతి ఒక్క గుడికి వెళ్దాం. తప్పకుండా సార్, అద్భుతం అద్భుతం. శ్రీధర్ గారు. యాక్చువల్లీ యమున గారు, గంపా గారు చెప్పినట్లుగా 100% ఇప్పుడు మనం సాటర్డే సండే వస్తే షాపింగ్ మాల్స్కో సినిమాల్స్కో వెళ్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్ అంతా కలిసి హ్యాపీగా గుడికి వెళ్ళండి, ఈ గుడికి వెళ్ళండి, వెళ్ళేసి చూడండి, అక్కడ ఎనర్జీస్ చూడండి, దండం పెట్టుకోండి. అక్కడ ఉన్న నిజంగా చెప్పాలంటే ఆ పూజారి వాళ్ళకి ఆదరణ లేక అసలు ఎంతకాలం నడిపిస్తామో వాళ్ళు 25 ఏళ్ళ నుంచి చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళకున్న బాధ్యత మనకు లేదా? హిందూ మతం గురించి అంత మాట్లాడుకుంటున్నాం. సో వెళ్ళేసి వాళ్ళకి ఇంతమంది వెళ్తే కనుక అట్లీస్ట్ వాళ్ళ కళ్ళల్లో మెరుపు వస్తుంది. ఓకే, భక్తులు వస్తున్నారు ఎంత అని చెప్పేసి. ఇది ఒక ఉద్యమంలాగా అందరూ తీసుకువెళ్లాల్సింది. 100% ఒకసారి ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా అందరం వెళ్దాము. గంపగారు అన్నట్లుగా వెళ్ళేసి ఇలాంటి దేవాలయాలకు ఫ్లోటింగ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో వీటి గురించి రాయటం మొదలు పెడదాం. 100% పీపుల్కి వచ్చేటప్పటికి కనెక్ట్ అవుతారు. దీన్ని మాత్రం 100% గుడి ఏంటి, ఆ గుడి ఎక్కడ ఉంది, అది ప్రాచీనంగా ఎంతకాలం నుంచి ఉంది, అక్కడ ఉన్న కష్టాలేంటి, వీటన్నిటి గురించి లిటరేచర్ రాసుకుంటా వచ్చి సోషల్ మీడియా ద్వారాను డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళేసి ఎంతో కొంత మూమెంట్ అని తీసుకొస్తే కనుక ఈరోజు దేని గురించి భయపడాల్సిన పని లేదు. 100% వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవడానికి, దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా. ఎక్సలెంట్ సార్, మీ ఇద్దరికి కూడా నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్స్ థాట్ ప్రొవోకింగ్, మనిషిని ఆలోచింపజేసే విధంగా ఈరోజు మీరు మాట్లాడిన మీరు ఇస్తున్న ఒక సూచనలు, ఎలా చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి, అన్నిటికంటే ముఖ్యం సంస్కారవంతంగా మనం ఎలా పెరగాలి అంటే అది గుడికి వెళితేనే అవుతుంది అని సార్ నాగేశ్వర గారు చెప్పారు, శ్రీధర్ గారు మీరు చెప్పారు. మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు, అలాగే ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసం కొరకు మరియు సమాజ సమావేశాలకు కేంద్రాలుగా పనిచేశాయి. ఆలయ పరిసరాల్లో జరిగే ప్రతి సంఘటన వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. గుడిని ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం నిర్మిస్తారు. గర్భగుడిలో ఉండే విగ్రహం ఆలయ గోపురాన్ని సరిగ్గా కేంద్ర బిందువుగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ధ్వని సూత్రాన్ని అనుసరిస్తారు. కాబట్టి దేవాలయాల్లో మంత్రాలు ఉచ్చరించిన ప్రతిసారి ఆ మంత్రాల స్వరాలు, ఇతర శబ్దాలు ఆలయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఫలితంగా ఆ భక్తులు అక్కడ సానుకూల శక్తిని పొందుతారు. అందుకే మనకు దేవాలయాలకు వెళ్ళినప్పుడల్లా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండడానికి అక్కడ సానుకూల శక్తి కారణంగా ఉంటుందని వక్తలు సూచించారు. ఆలయ ఆదరణ, సంరక్షణ ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలని, తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా సంస్కారవంతంగా పెరగడానికి, వ్యక్తిగత ఎదుగుదలకు, అభివృద్ధికి దేవాలయ సందర్శన ఎంతో మేలు చేస్తుందని మన వక్తలు సూచించారు. అలాగే సమాజంలోని పెద్దలు, ప్రవచనకర్తలు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా మన ఆలయ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి, తప్పకుండా హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి అందరూ పాటుపడాల్సిందిగా కూడా మన వక్తలు ఈరోజు అభిప్రాయం